అతను 1998లో అమెరికాలో జన్మించాడు. చిన్నప్పటినుంచే ఇల్లంతా గొడవలు, తల్లిదండ్రులు ఎప్పుడూ తగవులు పడేవారు. చివరికి అతను 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వారు విడిపోయారు. అతను తల్లితోనే ఉండిపోయాడు. చాలా నిశ్శబ్దంగా, సిగ్గుగా ఉండే బాలుడు. అతనికి బేస్బాల్ అంటే చాలా ఇష్టం, బాగా ఆడేవాడు. కాని జట్టులో ఉన్నవారితో చాలా తక్కువ మాట్లాడేవాడు. ఇంట్లో అయితే పూర్తిగా ఒంటరిగా. తల్లి ఎక్కువ గంటలు పనిచేసేది. 12 ఏళ్ల వయసులో అతని జీవితం మారిపోయింది. తన బరువు ఒక్కసారిగా తగ్గిపోయింది. డాక్టర్లు చెప్పారు అతనికి క్రోన్స్ డిసీజ్. బేస్బాల్ వదిలేశాడు. కాని యూట్యూబ్ మాత్రం అతని ప్రపంచమయ్యింది. అతను గేమ్ వీడియోలు, ఛాలెంజ్లు, ప్రయోగాలు చాలా చేశాడు. కాని ఒక్కటిగూడా పాపులర్ కాలేదు. 17 ఏళ్లకే అతను 7 ఏళ్లుగా వీడియోలు చేస్తున్నాడు, ఫలితం లేకుండా. ఒకరోజు తల్లితో అన్నాడు, నాకు కాలేజ్ వద్దు, యూట్యూబ్ చెయ్యాలి. తల్లి ఒప్పుకోలేదు. అంటే కాలేజ్కి వెళ్తున్నట్టు చూపించి రోజంతా వీడియోలు తీయడం మొదలుపెట్టాడు. 2015లో అతను ఒక వీడియో చేశాడు, ప్లాస్టిక్ చాకులతో టేబుల్ కట్ చేయడం. అది వైరల్ అయ్యింది. అతనికి అర్థమయ్యింది, ఇంకా పెద్దగా ఆలోచించాలి. అతను 1 సంవత్సరం డబ్బు సేవ్ చేసుకున్నాడు. సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేశాడు. ఒక రాత్రి ఫ్రెండ్తో నారుటో చూస్తూ ఉన్నప్పుడు అతనికి కొత్త ఆలోచన వచ్చింది. నేను 1 లక్ష వరకు లెక్కపెట్టుతూ వీడియో తీయాలి. వీడియో పాపులర్ అయ్యింది. ప్రజలు ప్రేమించారు. త్వరలోనే యూట్యూబ్ నుంచి అతనికి జీవనం సాగడానికి సరిపడే ఆదాయం వచ్చింది. తరువాత అతనికి మొదటి స్పాన్సర్షిప్ వచ్చింది. $5,000 ఆఫర్ చేశారు. అతను అన్నాడు, $10,000 ఇవ్వండి. తరువాత ఆ మొత్తాన్ని ఒక అన్యుడికి దానం చేశాడు. ఆ వీడియోకి 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అప్పుడే అన్నీ మారిపోయాయి. ఛాలెంజ్లు, గివెవేలు, అసాధ్యమైన ఐడియాలు. అతను కేవలం వీడియోలు చెయ్యలేదు, చరిత్ర సృష్టించాడు. ఆ వ్యక్తి పేరు మిస్టర్ బీస్ట్.